లూకా సువార్త 1వ అధ్యాయము 35 నుండి 38 వరకు. అందుకు ఆ దూత ఇట్లనిను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నదని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిసబెతమ్మని చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా. గుడ్రాలైన ఆమె గర్భం ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనిను. అంతటా ఆ దూత వెళ్ళిపోయిను. ప్రభునందు ప్రియులారా, ఇది జపదండ మాసమని ప్రతిరోజు కూడా ఈ జపదండ ధ్యానం చేసుకుంటూనే ఉంటున్నాం. ఈ మాసం ముందుగా చెప్పినట్టుగా తల్లి శ్రీ సభ స్త్రీల కోసం కేటాయించింది. మరీ తల్లి స్త్రీలందరిలో ధన్యురాలు కాబట్టి ఈ స్త్రీలందరూ కూడా మరి తల్లి ఎడల భక్తి పొంది భక్తితో ప్రార్థన చేసి ఆమె ఎడల భక్తిని ఇతరులకు కూడా చెప్పించినప్పుడు చేసినప్పుడు ఆ తల్లి యొక్క దీవెనలు ఎక్కువ కూడా పొందుతూ ఉంటారు. అందుచేత ఈ మే నెల మొదటి రోజు నుంచి 31వ తారీఖు దాకా కూడా మహాఘనంగా తల్లి అని శ్రీసభ ప్రపంచం అంతా కూడా కొనియాడుతూ ఉంది. ఈ జపదండ అనేది మరి ఒకటి కానీ కాదు. పిల్లరా, మనం ప్రపంచంలో ఎన్నో రకాలైన జపదండలు చూస్తూనే ఉంటున్నాం. అదే సమయంలో ఎన్నో రకాల దండలను కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ దండ ఉదయం కట్టిన దండ సాయంత్రానికి ఎండిపోతుంది. ఎన్నో రకాలైన పూలు చూస్తూ ఉంటున్నాం. ఆ పూలతో ముడిపడిన దండలన్నీ కూడా ఎండిపోతూ ఉంటుంది, తీసి పడేస్తూ ఉంటారు. కానీ ఈ జపదండ అనేది తీసి పడేసేది కాదు, ఎండిపోయేది కాదు, ఒక చోటు నుంచి ఒక చోటు పారవేయాలని చెప్పి ఆలోచన వచ్చేది కాదు. అందరూ కూడా భక్తితో ప్రార్థన చేసేదానికి తల్లి అని శ్రీసభే కాదు, మరే తల్లి సాక్షాత్తు మరే తల్లి మనకి ఇచ్చిన ఒక మాల ఈ జపదండ అనేది. అందువల్ల పిల్లరా, ఈ జపదండ భక్తి విశ్వాసంతో మనం కొనియాడినప్పుడు ఆ తల్లిని మనం కీర్తిస్తున్నాం, ఆ తల్లికి వందనాలు తెలుపుకుంటున్నాం. ఆ తల్లి మనకు తల్లిగా ఉండి నడిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా నా జీవితంలో జరిగిన ఒక సంఘటన పిల్లరా, 1979వ సంవత్సరం దాదాపు ఈ నెలని అనుకుంటున్నాను, ఒక గ్రామానికి నేను ఒక బ్రదర్ గారిద్దరు కూడా జ్ఞానోపదేశం నేర్పడానికి వెళ్ళినాం. వెళ్ళి తిరిగి వచ్చేప్పటికి బస్సులు ఏమీ లేవు, చాలా కష్టంగా ఉంది. నడి రోడ్డు మీద నిలబడి ఉంటున్నాం, ఎప్పుడు బస్సు వస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటున్నాం. కొన్ని బస్సులు వస్తున్నాయి, ఆగకుండానే వెళ్ళిపోతున్నాయి, కొన్ని లారీలు వస్తూ ఉంటున్నాయి. అప్పుడు ఈ బ్రదర్ గారిని అదే చెప్పినాడు, అదిగో లారీ వస్తుంది చూడు, కొద్దిగా ఆపితే మన ఇద్దరం కూడా లారీలో వెళ్ళిపోదామన్నాడు. అప్పుడు నేను వెళ్ళాను. వెళ్ళి చేపెట్టి ఆపేని చూసినప్పుడు వాళ్ళు ఆపేలాగా దగ్గరికి వచ్చి మేము దగ్గరికి వెళ్ళే వాళ్ళకి ఆపకుండానే వెళ్ళిపోయేసినారు. బ్రదర్ గారు చేతిలో జపదండ ఉంటుంది, బ్రదర్ గారు అంగీతో నిలబడి ఉంటారు. దీన్ని చూసిన తర్వాత వాళ్ళకి వేళనంతో నవ్వుకుంటూ ఆ లారీ ఆగకుండానే వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను అడిగినాను ఆ బ్రదర్ గారిని, అయ్యా మన ఇద్దరం జపదండ చెప్తూ ఉంటున్నాం, ఈ చేతిలో జపదండ ఉంటుంది, ఈ జపదండ యొక్క ఫలితం ఏముంటుంది, అది చూడు, మనం చూసి హేళనతో వాళ్ళు వెళ్ళిపోతున్నాడు అట్టని చెప్పినాను. అప్పుడు ఆయన చెప్తాడు, ఏం కలవరపు ఏటన్నా సరే మనకు బస్సు వస్తుందిలే అన్నాడు. ఒక 10 నిమిషాల తర్వాత బస్సు రానే వచ్చింది. వచ్చిన తర్వాత బస్సు ఎక్కినాం. బస్సు ఎక్కి బస్సులో కూర్చోండి చూస్తే 10 నిమిషాలకు ముందే ఆ లారీ ఒక చింత చెట్టు గుద్దుకొని అక్కడక్కడనే డ్రైవర్కి వెళ్ళిన చనిపోయినాడు. అప్పుడు బ్రదర్ గారు చెప్పినారు, చూసినావా జపదండ యొక్క మహిమ, మనం ఒకవేళ వాడు ఆగి మన ఇద్దరం ఎక్కున్నామంటే మనం కూడా చనిపోయేవాళ్ళే కదా అని చెప్పి నన్ను చూసి ఆయన బలపరిచినాడు, సంతోషపరిచినాడు. అదే సమయంలో మాలో ఉండే ఆ విశ్వాసాన్ని తట్టి లేపినాడు. పిల్లరా, ఇదే జపదండ యొక్క విశ్వాసం. మనం అనుకుంటాం, ఎన్నోసార్లు జపదండ చేస్తున్నాను, ఎన్నో గుళ్ళు ఎక్కుతున్నాను, ఎన్నో మెట్లు ఎక్కుతున్నాను, కొబ్బరికాయలు కొడుతున్నాను, అన్ని పనులు పాటలు చేస్తున్నాము, మరి తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాము, మేము ఏది అడిగినా నాకు జరగటం లేదే అట్టని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. పిల్లరా, కానీ మరీ తల్లి సామాన్య ఒక స్త్రీ, మన తల్లి లాంటిది.
ఆమె దేవత కాదు, ఆమె చేతుల నుంచి వచ్చేది ఏమీ లేదు. ఆమె ఎలాగ నేను ప్రభు దాసురాల్ని నీ మాట చొప్పున జరుగును గాక అనిందో జీవితాంతం కూడా అది పాటిస్తూనే ఉంటుంది ప్రభు పిల్లరా. మన కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆమె కూడా బాధగా ఉంటుంది. మన సంతోషంలో ఆనందంలో ఉన్నప్పుడు ఆమె కూడా ఆనందంగానే ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, కొంతమంది అడుగుతూ ఉంటారు ప్రభు పిల్లరా, సునామీ వచ్చింది, వేలాంగణిలో ఎంతోమంది చనిపోయినారు, మీ మరి తల్లి ఏం చేసింది అంటారు. 3000 మంది చనిపోయిన తర్వాత మీ మరి తల్లి ఏం చేసింది అంటారు. ఈరోజు కరోనా వచ్చి ఉంది, ఎంతోమంది చనిపోతున్నారు, మరి ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం, ఏం చేస్తుంది ఆ తల్లి అటని చెప్పి అడిగేవాళ్ళు, ఎదురు ప్రశ్న వేసేవాళ్ళు అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు ప్రభు పిల్లరా. కానీ మరే తల్లి ఏమీ కూడా చేయకుండా బాధలనే ఉండిపోతూ ఉంటుంది. ఎందుకంటే దైవ ప్రేరణ జరిగే తీరాల, ప్రభు అనుకుంది ఏదో జరిగే తీరాలి, అంతేకాని ఈమె అడ్డపడి నిలిచి చేసేది కానే కాదు. అక్కడ కూడా ఆమె చెప్పే మాట, నేను ప్రభుదాసురాల్ని నీ మాట చొప్పున జరుగుగాకంటుంది ప్రభు పిల్లరా. అదే కాదు, మనం చూస్తున్నాం, యేసు ప్రభు పిలాతు దగ్గర చేతులు కట్టుకు నిలుచుకున్నప్పుడు ఆ తల్లి అక్కడనే ఉంటుంది. ఆ ప్రభు సిలువ మోసుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడనే ఉంటుంది. ఆ బంట్రోతులు ఆయన కొట్టినప్పుడు అక్కడనే ఉంటుంది. యేసు ప్రభు సిలువలో వేలాడినప్పుడు అక్కడనే ఉంటుంది. యేసు ప్రభు మరణించిన తర్వాత ఆయన తీసుకొని ఆమె ఒళ్ళో పడేసినప్పుడు ఆమె చూసి ఏడుస్తుంది, వ్యాకుల మాతగా అక్కడ నిలబడుతుంది ప్రభు పిల్లరా. అక్కడ కూడా ఆమె ఏమీ చేయలేకపోయేసింది. ఆమె అనుకున్నది ఏంటి, నేను ప్రభుదాసురాల్ని నీ మాట చొప్పున జరుగును గాక. ఈమె మధ్యవర్తే కానీ మరొకటి కానే కాదు ప్రభు పిల్లరా, మధ్యవర్తి. ఆమె దేవుడికి, ప్రభుకి, మనకి మధ్యలో ముందుకొని మన యొక్క కష్టాల్ని, మన యొక్క బాధల్ని ప్రభుకి ఎరుగుపరచడం, ప్రభు పడే ఏమనుకుంటున్నాడో, ప్రభు ఏమనుకుంటున్నాడో దాన్ని తీసుకొచ్చి మానవాళికి చెప్పటం, ఇంతే కానీ ఆమె చేసేది ఏమీ ఉండదు ప్రభు పిల్లరా. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, ఈ ఎన్నో అద్భుతాలు ఎన్నో చోట్ల జరుగుతున్నాయి, అది కానీ జరగలేకపోతుంది అటని చెప్పి బాధపడేవాళ్ళు చాలామంది ఉంటారు ప్రభు పిల్లరా. అందువల్ల మనం అనుకోవాల్సింది ఒకటి, ప్రభు దాసురాలుగా దాసులుగా ఉండాలి ప్రభు పిల్లరా. కష్టాలను ఓర్చుకోవటం, బాధలను తీసుకోవటం, ఆ సిలువలను మోసుకోవటం, మన జీవితాన్ని గమ్య స్థానం వరకు యేసు ప్రభు ఎలాగ నడిచినాడో అలాగని మోసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ తల్లి మనతో పాటే ఉంటుంది. ఆ రోజు ప్రభుతో పాటు ఉన్న తల్లి మన వెంటాడుతూనే ఉంటుంది ప్రభు పిల్లరా. అందువల్ల మన విశ్వాసంతో మనం ప్రార్థన చెయ్యాలా, లేదంటే విశ్వాసం తప్పి మనం అనుకునేది జరగాల అటు అనుకున్నప్పుడు తప్పకుండా నేను ముందు చెప్పినట్టుగా ఆ లారీలు ఒకవేళ మేము ఎక్కున్నామంటే ఏం జరిగి ఉంటుంది. మనం అనుకుంటున్నాం జబదండ చెప్తూ ఆయన చెప్పిన మాట, జబదండ నా చేతిలో ఉంది కదా, అందువల్ల నేను చెప్పాను, అందుకే లారీ ఆపలేదని చెప్పాను. ఆయన చెప్పినాడు ఆగు కొంతసేపు, తప్పకుండా మనం లారీ కాదు బస్సు ఎక్కుతాం, బస్సు ఎక్కిన తర్వాత మనం పోయి గమ్యస్థానం చేస్తాం అన్నాడు ప్రభు పిల్లరా. మన జీవితంలో ఇలాంటి కష్టాలు ఎన్నో వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో మనం వేడుకోవాల్సిన ఒకటి, ఆ తల్లి ఎలాగా జీవించిందో ఆమెని ఒక ఆదర్శంగా మనకు తీసుకోవటం ప్రభు పిల్లారా. మనకి ఎన్నో కష్టాలు బాధలు వచ్చేదే కాకుండా అన్నీ కూడా పెద్దల ద్వారా మనకు వస్తూ ఉంటాయి ప్రభు పిల్లారా. మన విశ్వాసంతో మనం ఒప్పుకోవాలి వాటిని. మనకి క్రైస్తవ విశ్వాసం పోపు గారి ద్వారా మనకు వస్తూ ఉంటుంది, మన క్రైస్తవ విశ్వాసం మేత్రాల ద్వారా వస్తూ ఉంటుంది. కానీ మనకు ఒక సమయంలో వాటిని పాటించకుండా మన జీవితంలో మన ఇష్టానుసారం నడిచినప్పుడు అన్ని కష్టాలు బాధలే కానీ మరొకటి కానే కాదు ప్రభు పిల్లారా. మనం చెప్పుకోవాల్సింది, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, మనం ఏ శోధ వచ్చినా మనం చెప్పుకోవాల్సింది, నేను ప్రభు దాసుని, మీ చిత్తం జరుగునుగాక అని అనుకున్నప్పుడు తప్పకుండా ప్రభు యొక్క చిత్తం మన జీవితంలో నడుస్తూనే ఉంటుంది. ప్రభు దాసురాలుగా దాసుడుగా మనం జీవించినప్పుడు అమ్మా మన జీవితం అనేది ధన్యమవుతూ ఉంటుంది, మన జీవితం అనేది విశ్వాసం నిలకడగా నిలబడుతూ ఉంటుంది. అందువల్ల ప్రభు పిల్లారా, ఇతరులను చూసి మనం నేర్చుకునేది మంచిదిగానే ఉండాలా, చెడు అనేది ఉండకూడదు ప్రభు పిల్లారా. ఎలాగా తల్లి ఆ ప్రభునే చూసుకుంటూ, ఆ ప్రభుతో పాటు వండుకుంటూ, ఆ ప్రభుతో పాటు మోక్షానికి ఎలాగ వెళ్ళిందో అలాగనే మన జీవితంలో కూడా మన మోక్షానికి వెళ్ళాలంటే ప్రభు పిల్లారా ఆమె మనతో పాటే ఉండాలి, ఆమె సలహాలు తీసుకోవాలా, ఆమె యొక్క జీవితాన్ని మనకు ఆదర్శంగా తీసుకోవాలా. మన చేతిలో జపదండను ఉండాలా. ఆ ఆయుధం ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి స్థాయిలో ఉన్నా మన జీవితం అనేది ధన్యమవుతుంది ప్రభు పిల్లారా. అందువల్ల ఈ విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం. ఈ మే మాసం అనేది మరీ తల్లి యొక్క దీవెనలతో నిండి, మరీ తల్లి యొక్క విశ్వాసంలో మనమంతా ఉండి, మరీ తల్లికి ఈ ఎప్పుడు వాడని ఈ జపదండని ఆమె మెడలో వేసినప్పుడు
తప్పకుండా మన జీవితం ధన్యమవుతుంది. అందువల్ల మన విశ్వాసంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభు పిల్లరా, ఈ జపదండని మన చేతిలో ఉంచుకొని ఆ జపదండ యొక్క మహిమని ఇతరులకు మనం చెప్పుదాం. ఆ మహిమ యొక్క ఆలోచనలతో మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. ఈ జపదండ మనకి నిత్య జీవితానికి దారి చూపుతున్న విశ్వాసం మనకి ఎప్పుడు కలగాలని వేడుకుందాం. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పాస్కా త్రికాల జపము. పరలోకం యొక్క రాజ్ఞి సంతోషించండి. ఏలయనిన భాగ్యవతి అయిన మీ గర్భమునందు అవతరించినారు. ఆన తెచ్చిన ప్రకారము ఉత్థానమైనారు. మా కొరకు సర్వేశ్వరిని మనవి చేయండి. కన్యకయుండెడు మరియమ్మ ఆనందించి సంతోషించండి. ఏలయనిన ఏలిన వారు నిజముగా ఉత్థానమైనారు. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, మీ దివ్య కుమారుడును మా నాథుడునైన యేసుక్రీస్తుని ఉత్థానము చేత లోకమును సంతోషపరచ చిత్తగించితరే. వారి దివ్యమాత అయిన కన్య మరియమ్మ వలన నిత్య జీవమైన పరలోక భాగ్యమును మేము పొందునట్లుగా అనుగ్రహించండి. యేసుక్రీస్తు నాథుని దివ్యముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. దేవమాతను గూర్చి జపములు. జపమాల. మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన ఏక సర్వేశ్వర, దేవర వారి సన్నిధిలో జపము చేయుటకు నేను ప్రాప్తుడను కాను. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను ఈ 53 పూసల జపము పరాకులేక భక్తితో చేసుకున్నటకు మీ సహాయము దయచేయని అవతరించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యము మూలమైండుట వలన ముందుగా విశ్వాస సంగ్రహము వేడుకున్నదుముగాక. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మనుండి పుట్టెను. పోంసు పిలాతుని అధికారములో పట్టుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. దుఃఖదేవ రహస్యములు. మొదటి దుఃఖదేవ రహస్యము, యేసు రక్త చెమట చెమర్చుటను గురించి ధ్యానించుదముగాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజపడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక.
మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నీటికి అనుగ్రహించండి. మాయద పడిన వారిని మేము మన్నించినట్లు మాకు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక దేవర ప్రసాదము చేత నిండు మరియా వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశను పడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశను పడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండు మరియా వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశను పడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశను పడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండు మరియా వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశను పడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశను పడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండు మరియా వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశను పడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశను పడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండు మరియా వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశను పడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశను పడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండు మరియా వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశను పడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశను పడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండు మరియా వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశను పడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశను పడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండు మరియా వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశను పడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశను పడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండు మరియా వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశను పడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశను పడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండు మరియా వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశను పడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశను పడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో మొదలుపెట్టి ఇప్పుడు ఎప్పుడు సదాకాలము గాక. ఓ నా జేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. రెండవ దుఃఖదేవ రహస్యము. జూదులు యేసును రాతి స్తంభమునకు కట్టి కొట్టుటను గురించి ధ్యానించుదముగాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమందు చేస్తూ ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు చేస్తూ ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. మూడవ దుఃఖదేవ రహస్యము. జూదులు యేసు ప్రభువుని తిరస్సున ముండ్ల కిరీటము పెట్టి కొట్టుటను గురించి ధ్యానించుదముగాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజమునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయము మాకు నేటి అనుగ్రహించుము, మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. 4వ దుఃఖదేవ రహస్యము. యేసువు స్లేవను మోసుకొని పోవుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మాయను మాకు నేటి అనుగ్రహింపుము. మా యథార్థపడిన వారిని మిమ్మల్ని శోధనయందు ప్రవేశింపను కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి. నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. 5వ దుఃఖదేవ రహస్యము. యేసు శిలువ మీద కొట్టబడి మరణము పొందుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి.
నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. అతి దూత యగు పునీత మిఖాయేలు, దేవదూత యగు పునీత గాబ్రియేల, అపోస్తులైన పునీత రాయప్ప, అరళప్ప, యాగప్ప అనడి వారులారా, మేమెంత పాపాత్ములుగా ఉండినను మేము వేడుకొనిన ఈ 53 పోస్తుల జపమును దేవమాత పాదముల చెంత మీ స్తోత్రముతో నకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మేము చూచి ప్రార్థించుచున్నాము. ఆమేన్. కృపారసము గల మాతజయుండెడు రాజ్ఞి వందనము. మా జీవమా, మా మధురమా, మా శరణమా వందనము. పరదేశులమైండడు మేము 51 బిడ్డలము మేము చూచి మరపెట్టుచున్నాము. ఈ కన్నీటి కనుమలయందు ప్రలాపించి ఏడ్చెడు మేము చూచి నిట్టెర్చుచున్నాము. అందువలన మా కొరకు మనవి చేస్తుడి తల్లి, మీ దయారసము గల కన్నులను మా మీద త్రిపనవదరించండి. ఇదిగాక ఈ పరదేశము గడిచిన తరువాత ఆశీర్వదింపబడిన మీ గర్భఫలముకు జేసునాథుని ప్రత్యక్షమైన దర్శనమును మాకీయనవదరించండి. కృపగల తల్లి, దయారసము కలిగిన తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ. దేవమాత ప్రార్థన. ఏలిన వారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందు నడిపితే అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ త్రిత్వేక సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. దేవవర ప్రసాదము యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి. మహావిరక్తిగా నుండు మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి. కన్యత్వము చెడని మాత, మా కొరకు వేడుకొనండి. స్నేహమునకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహా వివేకము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడ యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తి గల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మము యొక్క అర్థమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానము యొక్క ఆలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోషం యొక్క కారణమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞాన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా, మా కొరకు వేడుకొనండి. దేవరహస్యము గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి. దావీదుని యొక్క గోపురమా, మా కొరకు వేడుకొనండి. దంతమయమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. వాగ్దాతం యొక్క మందసమా, మా కొరకు వేడుకొనండి. మోక్షము యొక్క వాకిలి, మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు శరణమా, మా కొరకు వేడుకొనండి. కష్టపడేడు వారులకు ఆదరువా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తువుల యొక్క సహాయమా, మా కొరకు వేడుకొనండి. సన్మనసుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పితరుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. స్థుతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. జన్మ పాపముల యొక్క ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. మోక్షమునకు కొనిపోబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కుటుంబముల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సమాధానం యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా పాపం మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా ప్రార్థన వినరించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసు ప్రభువుని దివ్య వాగ్దాత్తములకు మేము పాత్రలమగునట్లు సర్వేశ్వర పరిశుద్ధ మాత మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. జగద్రక్షకుడైన యేసువా, మీ స్లేవ క్రింద నిలిచియుండిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవరవారు కాల ప్రమాణమందు నిజమైన మనుషుడై జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా ఉండే భాగ్యమును మాకెప్పటికి నీ ప్రాప్తింపచేయని అవతరించండి స్వామి. ఆమేన్. నా ప్రియ దైవ ప్రజలారా, ఈ మాసం అంతయు మీరు మరియ తల్లితో కలిసి ప్రార్థిస్తున్నందుకు, కుటుంబ ప్రార్థన చేస్తున్నందుకు మీ జ్ఞాన తండ్రిగా నేను ఎంతో ముచ్చటపడుతున్నాను. అంతేకాకుండా మన గురువులు ప్రతిరోజు ఒక్కొక్కరు ఒక సందేశాన్ని ఇస్తూ మీకోసం ప్రార్థిస్తున్నందుకు కూడా మీరు వారి కోసం ప్రార్థించండి. అంతేకాకుండా తల్లి లేకపోతే జన్మ లేదు, జన్మ ఉండి క్రీస్తులో బలపడకపోతే అర్థం లేదు, అర్థం లేని ఆచారాలు వ్యర్థం. మనమందరం అర్థవంతమైన ఒక చక్కని పవిత్ర కుటుంబంగా జీవించాలని ఆశపడుతున్నాను. మరి మనందరినీ దీవిస్తున్నాను. ప్రభు కృపావరాలు మీ అందరితో ఉండునుగాక, మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుగాక. ఆమేన్.